హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు శ్రావణ మాసంలో 4గో శుక్రవారం కదండి. ఇదే ఆఖరి శుక్రవారం కూడా. మామూలుగా మనం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఎంతో భక్తితో, నిష్టతో అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి. అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజు కూడా అమ్మవారి పూజతో పాటు మణిద్వీపవన్నన పూజ కూడా చేసుకున్నానండి. ఈ వీడియోలో నేను చేసుకున్న పూజతో పాటు నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ పూజలోకి వెళ్ళిపోదామా అండి? ఎప్పట్లానే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత ముందు తులసమ్మకు పూజ చేసుకున్నానండి. మాకు తులసమ్మ దగ్గర పూజ చేసుకునేటప్పుడు పసుపుతో గౌరీదేవిని చేసుకొని ఆ గౌరీదేవికి తులసమ్మకి పూజ చేసుకుంటామండి. ఇది ఈరోజు అని కాదు, శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలోనూ ప్రతిరోజు పసుపు గౌరీదేవిని చేసుకొని పూజ చేసుకుంటామండి. అదే మిగిలిన రోజుల్లో అయితే మేము ఎప్పుడు వారాలు చేస్తామో అంటే మంగళ, గురు, శుక్రు, శనివారాల్లో పసుపుతో గౌరీదేవిని చేసుకుంటాము. మీరు అలాగే చేసుకుంటారా అండి? కామెంట్ చేసి చెప్పండి. ఇలా కాకుండా దేవీ నవరాత్రుల టైంలో కూడా ప్రతిరోజు ఇక్కడ కూడా పసుపు గౌరీదేవిని చేసుకుంటామండి. అంతేకాదండి, ప్రతిరోజు మా మొదటి పూజ తులసమ్మకే అండి. తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని పూజ చేసుకొని ప్రదక్షిణ చేసిన తర్వాతే ఇంట్లోకి వెళ్ళి మా పూజ చేసుకుంటామండి. ఇదే ఫస్ట్ నుండి అలవాటయింది. అలాగే చేసుకుంటామండి. అలా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకున్నామండి. ఈరోజు శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం కదండి. నాకు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు మణిద్వీప వర్ణన పూజ చేసుకునే అలవాటు ఉందండి. ఈ సంవత్సరం ఈ వారంలో అంటే 4గో వారానికి కుదిరిందనమాట. నేను మణిద్వీప వర్ణన పూజ కూడా లక్ష్మీదేవి పటానికి చేసుకుంటానండి. ఎందుకంటేనండి మా ఇంట్లో లలితమ్మవారి ఫోటో లేదండి. అందుకే మణిద్వీప వర్ణన పూజ కూడా లక్ష్మీదేవి పటానికి చేసుకోవడం అలవాటైపోయిందండి. ఈసారి శుక్రవారం ద్వాదశి తిథితో వచ్చింది కాబట్టి అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టుకొని స్వామికి తులసీ దళాలతో పూజ చేసుకున్నానండి. అందుకే లక్ష్మీ అమ్మతో పాటు వెంకటేశ్వర స్వామి ప్రతిమను కూడా పెట్టానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. అలాగే అమ్మకి కొంచెం పసుపు కుంకుమ సమర్పిస్తే మనకి ఆ పసుపు కుంకుమకి లోటు లేకుండా చేస్తుంది కదండి. అందుకే ముందు అమ్మవారికి పసుపు కుంకుమ కూడా సమర్పించానండి. ఏ పూజకైనా విఘ్నాలు కలగకూడదని ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కదండి. అలాగే ఇక్కడ కూడా నేను మొదట ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఏ విఘ్నాలు రాకూడదని దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి పూజ మొదలుపెట్టానండి. అమ్మకు ఒకసారి అష్టోత్తరమేమో పువ్వులతోటి, ఒకసారి చిట్టి గాజులతోటి, ఒకసారి కుంకుమతోటి చేసుకున్నానండి. అష్టోత్తరంతో పాటు కనకదార స్తోత్రము, శ్రీ సూక్తం కూడా చదువుకున్నానండి. తర్వాత స్వామికి తులసీ దళాలతో పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మణిద్వీప వర్ణన పూజ మొదలుపెట్టానండి. మణిద్వీపం అంటే ఏమిటి అంటే అండి, మహాదేవి అయిన భువనేశ్వరి దేవి, మహాదేవుడు కొలువై ఉండే స్థలమే ఈ మణిద్వీపం అనే పేరుతో పిలుస్తారండి. హిందూ పురాణాల ప్రకారం మనకి సప్తలోకాలు ఉన్నాయి కదండి. బ్రహ్మలోకం పైన మణిద్వీపం అని కూడా పిలువబడే ఒక సర్వలోకం ఉందండి. ఇక్కడ భువనేశ్వరి దేవి ప్రకాశిస్తూ విశ్వాన్ని పరిపాలిస్తూ మరియు ముక్కోటి దేవతలను అనుగ్రహిస్తూ ఉంటారండి. అలాగే విశ్వంలోని అన్ని జీవులకు మణిద్వీపం కైలాసం కంటే, వైకుంఠం కంటే గొప్పదండి. అందుకే దీన్ని సర్వలోకం అని పిలుస్తారు. మణిద్వీపంలో చాలా అందమైన అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయండి. మణిద్వీపం అనేది హిందూ మతంలోని శక్తిమంతమైన అత్యున్నత దేవత అయిన మహాదేవి యొక్క నివాసం అండి. మణిద్వీపాన్ని వర్ణిస్తూ ఆ పరాశక్తిని ఆరాధించడమే మణిద్వీప వర్ణన పూజ అండి. ఇది చాలా శక్తివంతమైన పూజ అండి. ఆ మణిద్వీప వర్ణన గురించి వివరించడానికి మానవ శక్తి సరిపోదండి. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో ఉంటారండి. అమ్మవారితో పాటు అనంతమైనటువంటి సంపదలు అక్కడ ఉంటాయండి. అందుకని మణిద్వీపం అని తలచిన మాత్రమే సకల దరిద్రాలు దరిచేరవని మన శాస్త్రాలు చెప్తున్నాయండి. ఈ మణిద్వీప వర్ణన శ్లోకాలు పూజ గురించి దేవి భాగవతంలో ఉందండి. ఈ మణిద్వీప వర్ణన గురించి చదివిన వినిన ఫలితాలను వివరించడానికి 1000 పడగల ఆదిశేషుకు కూడా సాధ్యం కాదండి. ఈ మణిద్వీప వర్ణన పూజ మొదలుపెట్టేటప్పుడు ఎన్నిసార్లు చదవాలి అని సంకల్పం చేసుకొని పూజ మొదలు పెట్టాలండి.
మహాసంపదలనిచ్చు మణిద్వీపవన్న పూజలో మొత్తం 32 శ్లోకాలుంటాయండి. ప్రతి శ్లోకం తర్వాత ఒక పువ్వునుంచుతారనమాట. అలాగా 32 పువ్వులు ఉపయోగిస్తారు. కొంతమంది ఈ పూజ మొదలుపెట్టేటప్పుడే అనుకుంటారు వాళ్ళు ఎన్ని రకాల పువ్వులతో చేయాలి అనుకుంటున్నారని. కొంతమంది 1, లేకపోతే కొంతమంది 3, 9 అలాగా ఎన్ని రకాల పువ్వులతో చేయాలనుకుంటే అన్ని రకాల పువ్వుల్ని 32 శ్లోకాలకి ఒక్కొక్క రకం 32 పువ్వులతోటి పూజ చేస్తారనమాట. కొంతమందయితే 32 శ్లోకాలు ఉన్నాయి కదండీ! అలాగా 32 శ్లోకాలకి 32 రకాల పువ్వులు, 32 పువ్వులు అంటే ఒక్కొక్క రకంతోటి 32 శ్లోకాలకి 32 పువ్వులతోటి పూజ చేస్తారండి. అలా వీలు కాని వాళ్ళు అమ్మకి 9 సంఖ్య అంటే చాలా ఇష్టం కదండీ! అందుకనే 9 సార్లు దీన్ని చదువుకున్నా, లేకపోతే 9 రకాల పువ్వులతో అన్నా పూజ చేసుకుంటారనమాట. ఈ పూజ చేయడం వల్ల ధన, కనక, వస్తు, వాహన సంపదలు కలిగి, భక్తి, జ్ఞాన, వైరాగ్య సిద్ధులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని, చివరికి మణిద్వీపం చేరుకుంటారని భక్తుల నమ్మకం అండి. మనం ఇలా పువ్వులతో పూజ చేసుకోకపోయినా పసుపు, కుంకుమ, అక్షింతలతోటి 9 సార్లు ప్రతి శుక్రవారం చదువుకున్నా చాలా మంచిదండి. 9 అనే సంఖ్య చాలా మంచిది కాబట్టి 9 సార్లు చదివితే మంచిదని చెప్తారండి. ఆ దేవి యొక్క నివాసము, ఆ అమ్మ వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు మనకి ఈ 32 శ్లోకాలు చెప్తాయండి. అందుకే 32 పువ్వులు, 32 శ్లోకాలతోటి పూజ చేసుకుంటామనమాట. ఇలాగా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు పెట్టి నేనివాళ శంకుపూలతో పూజ చేసుకున్నానండి. అమ్మకి పూజ చేసి నైవేద్యం సమర్పిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతంలోనే ఉందండి. అలాగే నేను కూడా శంకుపూలతో పూజ చేసి అమ్మకి నైవేద్యం పెట్టి అమ్మ అనుగ్రహం కోసం మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నాతో పాటు మన అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ పూజని లలితమ్మ వారి ఫోటో ముందైనా, లలితమ్మ దేవి విగ్రహం ఉన్నా అక్కడ చేసుకున్నా చాలా మంచిదండి. నూతనంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు 9 సార్లు ఆ నూతన గృహంలో పారాయణ చేసుకుంటే వాళ్ళు సిరి సంపదలతో తొలతూగుతారని, వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని మణిద్వీపవన్న శ్లోకాల్లోనే ఉన్నాయండి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.